సరే బాలాజీ అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను ఒక నిమిషం అది కూడా చెప్తాను నిన్నటి దాకా లేని అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కొత్తగా తీసుకొని వస్తున్నారు. 2.5 సంవత్సరాలు ప్రజలకు దానికైతే జవాబు చెప్పండి. ముందు ఒక నిమిషం అధ్యక్ష కూడా ఉంది. ఈ సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. అతేకిచ్చి అతను వాళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా ఏంటో అర్థం కాదు. ఏమన్నా మామూలు ఎవరన్నా పెట్టుకుంటే అయ్యో పాపం అనే విధంగా ట్రాఫిక్స్ కి అడ్డంగా ఒకసారి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకి అడ్రస్ చేశారు. కోర్టుకి అడ్రస్ చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి ఇది వచ్చింది. సో వాళ్ళకి అగైన్ 3 years ఇవ్వాలి. లాస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సిస్టమ్ అంతా పక్కన పెట్టి సమ్వేర్ ఎక్కడో లోపాయికారి కొన్ని నడిచినాయి. అవన్నీ క్లియర్ గా చెప్పాలా డిప్యూటీ మేయర్ గారు, అవన్నీ దాని మీద పూర్తిగా వివరించి చెప్పాలా. గత 2.5 సంవత్సరాల నుంచి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఏం చేస్తా ఉన్నారో ప్రజలకు చెప్పాలా. ముందు ఇప్పుడు జరుగుతుంది కాదు, 2.5 సంవత్సరాల నుంచి ఈ బిఓటి గురించి కానీ లేకపోతే ఈ మరుగుదొడ్ల గురించి కానీ సులభ కాంప్లెక్స్ గురించి కానీ ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు. జరిగినటువంటి విషయాలన్నీ కూడా వివరించి చెప్పాలా ప్రజలకి. 3.5 సంవత్సరాల నుంచి ఎందుకు మేయర్ గారు ఎక్కలేదు, డిప్యూటీ మేయర్ గారు ఎందుకు మాట్లాడలేదు? మరుగుదొడ్లు అనేది వాస్తవంగా మన వాళ్ళు 2005లోనో 2006లోనో ఫీల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో ఇచ్చారు. అంతే కదా ఇచ్చింది. కాన్సెప్ట్ ఎవరైనా దానికి పిఓటి పద్ధతిలో ఇచ్చారు. సులభ కాంప్లెక్స్ కు 30 ఇచ్చారు. ఎవరు దీనికి సంబంధించారు? సులభ కాంప్లెక్స్ ఈ మరుగుదొడ్లు మీరే కదా, మీరు రాసుకోండి. అలానే దాంతో పాటు ధనుష్ అనే దానికి సంబంధించి కొన్ని ఇచ్చారు. ఈ రెండు ఒకే టైంలో ఇచ్చినాయి. వీళ్ళకి ఇచ్చినప్పుడు కమిషనర్ గారు అసలు వాళ్ళ అప్లికేషన్ ఎలిజిబుల్ గా ఫస్ట్ అని గుర్తుంచుకోండి. పిఓటి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పబ్లికేషన్ ఇవ్వాలి, సింగిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. దానికి సంబంధించి ఎంతమంది అయితే మేము పిఓటి పద్ధతిలో ఇస్తామని వస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని స్క్రూటినీ చేయాలి. అంతే కదండి. అది తెలిసి పిఓటి అంటే ఎంత బిల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే ఒకరికి ఇవ్వచ్చా? డీసీ గారు నేను చెప్పింది కరెక్టే కదా. ఈ పద్ధతిలో చేయాలి. కానీ ఆ రోజు ఏం చేశారంటే ఊరకు ఒక తెల్ల పేపర్ మీద నల్ల గీతలు నాకు రాసుకొని నాకు నచ్చిన ప్లేస్ లో నేను దొడ్లు పెట్టుకుంటానంటే ఆ రోజు కమిషనర్ దువార్ రామారావు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి సొమ్ము దానం చేసినట్టు కమిషనర్ గారు ఆ రోజు చక్కగా ఎవరు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఈ కౌన్సిల్ పవర్ ఎంతవరకు మనం ఇవ్వాల్సిన 3 years. అంటే వాళ్ళ అప్లికేషన్ ఎలిజిబుల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఎట్లాగా 3 సంవత్సరాలు మేము ఇస్తాము, పైకి పంపిస్తాము, పైనుంచి మీరు అప్రూవల్ చేసుకొని తీసుకొచ్చుకోండి అని చెప్పారు. జరిగిందా అదే డీసీ గారు? జరిగిందా? నేను చెప్పేది ఆ రోజు కౌన్సిల్ 3 సంవత్సరాలు కదా మన పవర్. కౌన్సిల్ పవర్ 3 years కదా. జీడిపప్పులే నోట్లో వేసుకోవాలి.
కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కాంట్రాక్టర్ ని కంటిన్యూ చేయమని. కానీ 3-4 సంవత్సరాలుగా ఆ కోర్టు ఆర్డర్ కూడా పక్కన పడేసి నేను అంత ముందు కౌన్సిల్ లో కూడా క్వశ్చన్ పెట్టాను. నేను ఈ మాట్లాడిన తర్వాత